హాయ్ అండి. కుటుంబాలు బాగుండాలి అంటే ముందు అత్తగారు బాగుండాలి. ఆ అత్తగారు గనక వచ్చిన కోడల్ని తన కూతురు స్థానంలో కనుక చూడగలిగితే ఖచ్చితంగా కుటుంబం పైకొస్తుందండి. కోడలు ఏం తప్పు తన కళ్ళ ముందు చేస్తున్నా కూతురు చేస్తున్నట్టు కనుక అత్తగారు భావిస్తే 90% గొడవలు ఉండవు. 10% ఏంటి అంటే కోడలు కూడా అత్తగారు చూసిన ప్రేమను అంగీకరించగలగాలి. అప్పుడు కుటుంబం చాలా బాగుంటుంది. దానికోసం విడిపోవడం, గొడవలు పడటం ఇవన్నీ కాకుండా కోడలు ఏ పనులు చేస్తున్నా అత్తగారు చక్కగా ఆనందంగా తన కూతురు చేస్తుంటే ఎలా మురిసిపోతుందో అలా ఉండగల మనసు దేవుడు ఇవ్వాలి. అలా ఇవ్వలేనప్పుడు మీ కొడుకులకి పెళ్లి చేయకండి. తెలిసిందా? ఒక ఈగో మెంటాలిటీతో నేను అత్తగారిని, అది నా కోడలు, అణిగిమణిగి ఉండాలి, లేకపోతే ఇంట్లో చాకరీ చేయాలి, ఇది కొడుకుని వల్ల వేసుకుంటుంది, ఈ మైండ్ సెట్తో ఉండకండి. చక్కగా మోడ్రన్ అత్తగారిలాగా తయారైపోండి. ఎవరైనా సరే చక్కగా ఆనందంగా హ్యాపీగా ఉండండి. కోడలు చేసే ప్రతి పనిని ఆనందంగా చూడండి. ఆ జీవితం చాలా మధురంగా ఉంటుందండి. మీకు ఆఖరి రోజుల్లో కూడా మీరు చాలా గొప్పగా ఉంటారు. మా అత్తగారు సేమ్ అదే. చక్కగా కోడలంటే చాలా అపురూపంగా చూసుకునేది మమ్మల్ని. మా అత్తగారు అక్క చెల్లెళ్ళు కూడా అంతే, కోడళ్ళని అంత బాగా చూసుకుంటారు. 7 అత్తగారులు బ్రహ్మాండంగా ఉండేవాళ్ళు. కోడల్ని డెలివరీలకు కూడా ఇంట్లోకి పంపించేవాళ్ళు కాదు. చాలా గొప్పవాళ్ళు. అరుదుగా ఉంటారు. అక్కా చెల్లెళ్ళందరూ ఒకే రకంగా. ఇప్పుడు చూడండి, చెల్లి ఒక రకం, అక్క ఒక రకం, తమ్ముడు ఒక రకం, నాన్న రకం, అలా ఉంటారు ఒక కుటుంబంలో. అంత గొప్పవాళ్ళు వాళ్ళు. వాళ్ళని చూసి మనం ఏమనుకుంటాం, అబ్బా మన ఇంటికి వచ్చిన కోడల్ని కాలు కింద పెట్టనివ్వకూడదు, చాలా రాజసంగా చూడాలి, కోడలు మన ఇంటికి వస్తే కన్నీళ్లు పొట్టి కాల్చకూడదు, మన పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు, బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత మీ అమ్మ మూలంగా డిస్కషన్లు అనేవి జరగకుండా ఉండే విధంగా చూసుకోండి. మీ మూలంగా కొడుక్కి కోడలికి డిస్కషన్ అనేది జరగకుండా చూసుకోండి. అప్పుడు లైఫ్ బాగుంటుంది. అర్థమైందా?